ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ కూడా కళ్యాణ్ తనూజని టార్గెట్ చేసి ఫైనల్గా కత్తులతో పొడి చేస్తున్నారు. వీళ్ళిద్దరిని రన్నర్ విన్నర్ని చేసేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే గేర్ మార్చిన ఎమాన్యుల్ ఎందుకు అంటున్నా అంటే ఫైనల్గా తనూజని అయితే ఈ వీక్ అయితే నామినేట్ చేశాడు ఎమాన్యుల్. కానీ ఎమాన్యుల్ గేర్ మార్చాడు. లాస్ట్ వీక్ నామినేషన్ చేస్తానని చెప్పి నామినేట్ చేయకుండా కళ్యాణ్కి తనూజకి మధ్యన ఫిట్టింగ్ ఎట్టాలని చూశాడు. వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వకపోగానే తనూజతో ర్యాపో మెయింటైన్ చేశాడు. అదేవిధంగా తనతో కెప్టెన్ బ్యాండ్ పెట్టించుకున్నాడు. తను బాగోపోతే పడిపోయినప్పుడు ఏడ్చాడు. మరి అది అంత డ్రామా చేసి ఈరోజు ఎలా నామినేషన్ చేశాడో నాకైతే అర్థం అవ్వలేదు. స్టాండ్ తీసుకోకపోతే తనూజ నువ్వు కెప్టెన్ అయ్యావా అని నాకైతే డౌట్ వచ్చింది. అదేవిధంగా డాక్టర్ అనిపించింది. సంజన గారికి ప్రియా గారు నామినేషన్ చేయడం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే బాడీ షేమింగ్తో దివ్య గారిని మాట్లాడడం ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. ఈరోజు అది ఫన్నీగా తన్ని డైవర్ట్ చేయాలని సంజన చూస్తుంది, కానీ అది తప్పే. ఎప్పుడు కూడా యాక్సెప్టెన్స్ అనేది సంజనగా చేశారు. గుడ్ అనిపించింది. అదేవిధంగా కళ్యాణ్ సూపర్ డైలాగ్ రాముకి అయితే విడిచిపెట్టాడు. ఎందుకంటే రాము ఎక్కడో ఓవర్ బిల్డప్ అయితే మాట్లాడుతున్నాడు. అదంతా స్పోక్ చెయ్యొద్దు అని ఒక్క డైలాగ్తో మూసేశారు. మర్యాద మనిషి ఏదో అనుకుంటాడు, ఏదో చేస్తాడు. లాస్ట్కి ఫైనల్గా మందరం